సీఎం అయ్యాక కొన్నాళ్ళకే రేవంత్ రెడ్డి ఏమన్నాడో మీకు గుర్తుందా? లంక బిందెలున్నాయని అనుకున్నాం, కానీ అన్నీ ఖాళీ బిందెలే ఉన్నాయని అన్నాడు. ఆ రోజే తన అసమర్థతను బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క రేవంత్ అనే కాదు, కాంగ్రెస్ నేతలు ఎవరికీ తెలంగాణ రాష్ట్ర ఆదాయం వ్యయంపై కనీస సోయలేదు. కానీ అన్నీ తమకు తెలుసు అని డాంబికాలు పలికారు. అధికారం మీద యావతో అడ్డగోలుగా హామీలిచ్చింది 420 కాంగ్రెస్. తప్పుడు హామీలతో అధికారం అయితే దక్కింది, కానీ వాటి అమలు అనంగానే చెమటలు పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి. నోటికొచ్చినట్టు హామీలు ఇవ్వడం వేరు, వాటి అమలు కోసం నిధులు సమకూర్చడం వేరు. ఈ కఠిన వాస్తవం బోధపడ్డంతో ఇప్పుడు తలబట్టుకుంటున్నారు. చేయలేమని చేతులెత్తేస్తే జనం వెంటబడి మరీ తంతారని భయం. అందుకే వీలైతే డైవర్షన్ కుట్రలు, లేదంటే కాలయాపన డ్రామాలతో 17 నెలలు నెట్టుకొచ్చారు. 1 పథకాలు షురూ చేసి పైలట్ ప్రాజెక్టులంటూ పత్రికలు, టీవీల్లో తెగ ప్రచారం చేసుకున్నారు. 2-3 రోజుల హడావిడి, ఆ తర్వాత గప్చుప్. ఇదే గుంపు మేస్త్రీ సర్కార్ పరిపాలనా విధానం. అతి తెలివిగా జనాలను బురిడి కొట్టిస్తున్న కాంగ్రెస్ మార్క్ నయా మోసం.